హాయ్ ఫ్రెండ్స్, వర్షాకాలంలో మనకు ఆకాశంలో కనిపించే మెరుపులు ఏకంగా 200 ఇళ్లకు ఒక గంట పాటు సరిపోయే 1 బిలియన్ జౌల్స్ విద్యుత్ శక్తిని విడుదల చేస్తాయి. కానీ మార్స్ పక్కనే ఉన్న భారీ గ్రహం బృహస్పతిపై భూమి కంటే వందల రెట్లు పవర్ఫుల్గా ఉండే అత్యంత ప్రాణాంతక మెరుపులు నిరంతరం ఉద్భవిస్తున్నాయని నాసా శాటిలైట్ పసిగట్టింది. అక్కడ ఉండే ఒక్కొక్క తుఫాను మేఘం భూమి కంటే 10 రెట్లు ఎక్కువ ఎత్తున లేస్తూ ఎంతటి వినాశనాన్ని సృష్టిస్తుందో అంతరిక్ష మేధావుల్ని షాక్కి గురి చేస్తున్న ఆ స్టెల్త్ సూపర్ స్టార్మ్స్ అసలు మర్మం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధన వెనక అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బెర్క్లీ అంతరిక్ష శాస్త్రవేత్తల బృందం ఉంది. 2016 నుండి బృహస్పతి కక్షలో తిరుగుతున్న నాసా జునో స్పేస్ క్రాఫ్ట్ పంపిన అత్యాధునిక రేడియో డేటాను రీసెర్చర్లు పూర్తిగా వడకట్టి ఈ వింతను బయటపెట్టారు. ఈ పరిశోధన వివరాలు ప్రముఖ అంతర్జాతీయ సైన్స్ జర్నల్ AGU అడ్వాన్సెస్లో ప్రచురితమయ్యాయి. అసలు జూపిటర్పై ఇంతటి అగ్నివర్షం కురిపిస్తున్న మెరుపులకు కారణం ఏంటి? ఇక్కడే ఆ గ్రహం యొక్క వాతావరణంలో ఒక వింతైన ఫిజిక్స్ దాగుంది. మన భూమి వాతావరణంలో ఎక్కువ భాగం నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది. ఇది నీటి ఆవిరి కంటే బరువైంది కాబట్టి మన భూమిపై తేమతో కూడిన గాలి చాలా తేలికగా పైకి లేచి మేఘాలుగా మారుతుంది. కానీ బృహస్పతి వాతావరణం మొత్తం తేలికైన హైడ్రోజన్ గ్యాస్తో నిండి ఉంటుంది. దీనివల్ల అక్కడ తేమతో కూడిన గాలి చాలా బరువుగా మారి పైకి లేవడానికి భారీ స్థాయిలో ఎనర్జీ అవసరం అవుతుంది. అలా కొన్ని నెలల పాటు గిరగిరా తిరుగుతూ విపరీతమైన ఉష్ణోగ్రతను పెంచుకున్నాకే ఆ మేఘాలు ఒక్కసారిగా పైకి లేచి తమలో దాగున్న రాక్షస శక్తిని క్లౌడ్ టు క్లౌడ్ మెరుపుల రూపంలో బయటకు నెట్టేస్తాయి. ఇన్నాళ్ళు ఈ మెరుపుల అసలు శక్తిని కొలవడం శాస్త్రవేత్తలకు ఒక పెద్ద పీడకలగా మారింది. ఎందుకంటే జూపిటర్ చుట్టూ ఉండే దట్టమైన మేఘాల పొరలు మెరుపుల వెలుతురును బయటకు రానివ్వకుండా కప్పేసేవి. ఈ సమస్యను దాటడానికి నాసా శాస్త్రవేత్తలు జునో శాటిలైట్లో ఉన్న మైక్రోవేవ్ రేడియోమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ను వాడారు. మన భూమిపై తుఫాన్లు వచ్చినప్పుడు రేడియో సిగ్నల్స్లో డిస్టర్బెన్సెస్ వచ్చినట్లే జూపిటర్పై వచ్చే మెరుపులు సృష్టించే మైక్రోవేవ్ రేడియో తరంగాలను ఈ డివైస్ ఆ రాక్షస మేఘాల పొరలను చీల్చుకుంటూ వెళ్ళి లోపలి నుండి పక్కాగా రికార్డ్ చేసింది. ఈ మ్యాపింగ్ చేస్తున్నప్పుడు శాస్త్రవేత్తలకు ఒక బ్రేక్ త్రూ దొరికింది. 2021 మరియు 2022 కాలంలో జూపిటర్ యొక్క ఉత్తర రేఖాంశ పట్టీలో తుఫాన్ల తీవ్రత కాస్త తగ్గింది. ఆ ప్రశాంతమైన సమయంలో ప్రొఫెసర్ మైకెల్ వాంగ్ నేతృత్వంలోని టీం హబుల్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో అక్కడ విడిగా ఉన్న కొన్ని విచిత్రమైన తుఫాన్లను టార్గెట్ చేసింది. సైన్స్ భాషలో వీరు వీటికి స్టెల్త్ సూపర్ స్టార్మ్స్ అంటే రహస్య రాక్షస తుఫాన్లను పేరు పెట్టారు. ఇవి పైకి చూడడానికి సాధారణ ఎత్తులోనే కనిపిస్తున్నా లోపల మాత్రం భయంకరమైన విద్యుత్ పవర్ను దాచుంచుకుని నెలల తరబడి ఆ చుట్టుపక్కల ఉండే మేఘాల ఆకృతులనే మార్చేస్తున్నాయి. ఈ జునో స్పేస్ క్రాఫ్ట్ ఆ రహస్య తుఫాన్లపై 12 సార్లు అత్యంత దగ్గరగా ప్రయాణించి లైవ్ రీడింగ్స్ సేకరించింది. ఆ సమయంలో జూనో ఏకంగా 613 వేర్వేరు రేడియో పల్స్ సిగ్నల్స్ని రికార్డ్ చేసింది. సగటున సెకన్కు 3 మెరుపుల చొప్పున ఉద్భవిస్తున్న ఆ వోల్టేజ్ను లెక్కకట్టగా అందులో కొన్ని మెరుపులు మన భూమిపై వచ్చే అత్యంత బలమైన మెరుపుల కంటే ఏకంగా 100 రెట్లకు పైగా పవర్ఫుల్గా ఉన్నట్లు ల్యాబ్ రిపోర్ట్స్ స్పష్టం చేశాయి. కొన్ని పాత సిద్ధాంతాల ప్రకారం ఈ మెరుపుల ఎనర్జీ భూమి కంటే ఏకంగా 10,000 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బృహస్పతి లాంటి ఇతర గ్రహాలపై వచ్చేటువంటి తుఫానులు స్టడీ చేయడం ద్వారా మన భూమిపై వచ్చే విచిత్ర ఎలక్ట్రికల్ శక్తులైన స్పైట్స్, జెట్స్, అదేవిధంగా హాలోస్ వెనుకున్నటువంటి వాతావరణ రహస్యాలను మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. మన భూమిపై తుఫాను మేఘాలు కేవలం 10 కిలోమీటర్ల ఎత్తు వరకు లేస్తే బృహస్పతిపై ఇవి ఏకంగా 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు లేస్తూ నీరు, అమ్మోనియా కలిపి తయారయ్యే మష్ బాల్స్ అనేటువంటి వింత మంచు గడ్డలను కురిపిస్తున్నాయి. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.